హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎల్ఐసి ప్రపోజల్ ఫామ్ నంబర్ 360 నింపడం ఎలా, దీని గురించి తెలుసుకుందాము. హౌ టు ఫిల్ ప్రపోజల్ ఫామ్ 360. ఈ 360 అనేది మైనర్ లైఫ్ మీద యూజ్ చేస్తాము. దట్ టు బి బిలో 10 years ఏజ్ వాళ్ళకి యూజ్ చేస్తాము. సో ఈ ప్రపోజల్ ఫామ్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ఫ్యూచర్ డెసిషన్స్ విల్ బి టేకెన్ బేస్డ్ అపాన్ దిస్ ఫామ్. ఈ ఫామ్లో యొక్క కంటెంట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ ఫామ్ని యాజ్ పర్ రూల్ ప్రకారంగా కస్టమర్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసేటప్పుడు బ్లూ ఇంక్ కానీ బ్లాక్ ఇంక్ కానీ యూజ్ చేయవచ్చు. క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ అవర్ ఏజెంట్స్. టాప్లో వచ్చేసి లేటెస్ట్ కలర్ ఫోటో ఆఫ్ ద ప్రపోజర్ అండ్ కలర్ ఫోటో ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్. ఈ లైఫ్ టు బి అష్యూర్డ్ అంటే చైల్డ్, మైనర్ లైఫ్. ప్రపోజర్ అంటే హూ ఈజ్ పేయింగ్ ద ప్రీమియం అంటే పేరెంట్. సో అలా ఫొటోస్ పెట్టాలి. బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి ఏ బ్రాంచ్లో మనం అప్లికేషన్ పెడుతున్నామో ఆ బ్రాంచ్. సో ఇక్కడ నేను 6 అని రాశాను. ఐఎమ్ ఫ్రమ్ సిటీ బ్రాంచ్ 6, హైదరాబాద్ డివిజన్. సో దాని తర్వాత ఈ ఫామ్ 4 పార్ట్స్గా 4 భాగాలుగా దీన్ని విడదీశారు. ఇందులో 4 సెక్షన్స్లలో సెక్షన్ 1 వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ద ప్రపోజర్ అండ్ లైఫ్ టు బి అష్యూర్డ్. సెక్షన్ 2లో ప్రపోజ్డ్ ప్లాన్. సెక్షన్ 3లో డీటెయిల్స్ ఆఫ్ ద పర్సనల్ అండ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ హ్యాబిట్స్. అండ్ 4th పార్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ఫామ్లో ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు, మీరు చదువుకోవచ్చు. ఓవర్ రైటింగ్ లేకుండా రాయాలి. ఓవర్ రైటింగ్ జరిగితే వైట్నర్ అప్లై చేయకూడదు, బట్ సైన్ చేయాలి, ప్రపోజల్ సైన్ చేయాలి. ఓకే, క్యాపిటల్ లెటర్స్ వితౌట్ ఓవర్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టు బి ఫిల్డ్ బై ద ఏజెంట్. అతని యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్ యొక్క కోడ్ నంబర్, దాని తర్వాత మొబైల్ నంబర్. ఏజెంట్ యొక్క నేమ్, కోడ్ నంబర్, అతని మొబైల్ నంబర్. టు బి ఫిల్డ్ బై ఏజెంట్. ఆ డీటెయిల్స్ ఏజెంట్స్ ఇక్కడ రాయాలి. ఫర్ ఆఫీస్ యూజ్. ఇది నాన్ గ్రీన్ ఛానల్ కేసెస్లో ఇక్కడ బిఓసి నంబర్, దాని తర్వాత అమౌంట్ ఎంత డిపాజిట్ చేశాము, ఏ రోజు, ఆ డేట్ రాయాలి. అండ్ ఆల్ పాలసీస్కి గ్రీన్ ఛానల్, నాన్ గ్రీన్ ఛానల్ అన్నిటికీ ఇన్వర్డ్ నంబర్, ప్రపోజల్ నెంబర్ వస్తుంది, అది ఇక్కడ రాయాలి. సో మనము ప్రపోజల్ ఫామ్ని 4 సెక్షన్స్ అనుకున్నాము. అందులో సెక్షన్ 1 కనుక చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ద ప్రపోజర్ అండ్ లైఫ్ టు బి అష్యూర్డ్ అని ఉంది. ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చారు. దీంట్లో ఫామ్ 360లో 3 కాలమ్స్. ఓకే, 1, 2, 3. ఈ కాలం వైజ్ ఇప్పుడు ఫస్ట్దేమో మనం కావాల్సిన డీటెయిల్స్ యొక్క క్వశ్చన్స్ ఇవి. సెకండ్ కాలం అబౌట్ ద ప్రపోజర్ అంటే పేరెంట్ డీటెయిల్స్ రాసుకుంటూ పోవాలి. థర్డ్ కాలం ఏదైతే కనిపిస్తుందో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, అది వచ్చేసి లైఫ్ టు బి అష్యూర్డ్ అంటే చైల్డ్. ఆ డీటెయిల్స్ రాయాలి. ఈ పర్సనల్ దీంట్లో సెక్షన్ 1లో డీటెయిల్స్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ లైఫ్ టు బి అష్యూర్డ్లో నంబర్ 1, రోమన్ నెంబర్ 1 కనుక చూస్తే పర్సనల్ డీటెయిల్స్ అన్నారు. ఈ పర్సనల్ డీటెయిల్స్ కింద మనకు టోటల్గా 17 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 17 క్వశ్చన్స్ మనము ఇక్కడ ప్రపోజర్ కాలంలో ప్రపోజర్, లైఫ్ అష్యూర్డ్ కాలంలో లైఫ్ టు బి అష్యూర్డ్ ఇది రాసుకుంటూ పోవాలి. చాలా సింపుల్ క్వశ్చన్స్. నేమ్ యాజ్ పర్ రికార్డ్స్, ఏదైనా యాజ్ పర్ రికార్డ్ రాయాలి. దాని తర్వాత ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, జెండర్, మ్యారీడా అన్మ్యారీడా, స్పౌస్ ఫుల్ నేమ్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద ఫాదర్, ఈ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద చైల్డ్, దాని తర్వాత ఏజ్. ఓకే, సో ఈ కాలం వైజ్ ప్రపోజర్ దాంట్లో ఫాదర్, లైఫ్ టు బి అష్యూర్డ్ దాంట్లో చైల్డ్, ప్లేస్ ఆఫ్ బర్త్, న్యాచురల్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ సబ్మిటెడ్, పాన్, ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఏజ్ ప్రూఫ్ ఏదైతే ఇది. నేషనాలిటీ వచ్చేసి మెజారిటీ కేసెస్లో ఇండియన్ ఉంటుంది.
సిటిజన్షిప్ మెజారిటీ కేసెస్లో ఇండియన్, అండ్ రిలేషన్ బిట్వీన్ ప్రపోజర్ అండ్ లైఫ్ టు బి అష్యూర్డ్, ఫాదర్ సన్న లేకపోతే మదర్ సన్న, ఆ రిలేషన్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 13 అది. దాని తర్వాత రోమన్ నెంబర్ 1లో క్వశ్చన్ నెంబర్ 14 చూస్తే సెక్షన్ 1 రోమన్ నెంబర్ 1, దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 14 కరస్పాండెంట్ అడ్రస్ అని ఉంది. ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, సో అది నీట్గా రాయాలి. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్, క్వశ్చన్ నెంబర్ 15 కనుక చూస్తే పర్మనెంట్ అడ్రస్. సో కరస్పాండెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ అబౌవ్ రాసేయచ్చు, లేకపోతే డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ రాయాలి. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఆ రెండింటికి అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 16 కనుక చూస్తే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ప్రపోజర్ అండ్ లైఫ్ టు బి అష్యూర్డ్. 2 కాలమ్స్ ఉన్నాయి కదా, సేమ్ కాలం ప్రొసీడ్ అవుతూ ఉండాలి. మిడిల్ కాలం ప్రపోజర్ది, ఎక్స్ట్రీమ్ ఇక్కడ రైట్లో ఉన్నది లైఫ్ టు బి అష్యూర్డ్. సో ఆ డీటెయిల్స్ రాసుకుంటూ వెళ్తూ ఉండాలి. దాని తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్లో రెసిడెంట్ ఇండియన్ ఆర్ ఎన్ఆర్ఐ, ఎఫ్ఎన్ఐఓ ఆర్ ఓసీఐ అని ఉంది. సో ఏదైతే అది టిక్ చేయాలి. అయితే ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఆర్ఐ కానీ లేకపోతే ఫారెన్ నేషనల్ ఇండియన్ ఆరిజిన్ అని లేకపోతే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈ 3 కేసెస్లో అడ్రస్ అవుట్ సైడ్ ఇండియా రాయాలి. సో వేరే కంట్రీ అడ్రస్ ఏదైతే ఉందో అది రాయాలి. సో సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 2 చూడండి, కేవైసీ అండ్ పిఎంఎల్ఏ. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్స్, అంటే ఫోటో, అడ్రస్, ఐడి ప్రూఫ్ ఇవి. దాని తర్వాత పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఫర్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇదొకటి. దీనికి సంబంధించి ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్, ఎస్ ఆర్ నో టిక్ చేయాలి. దాని తర్వాత పాన్ నెంబర్ రాయకపోతే క్వశ్చన్ నెంబర్ 3 ఐడి ప్రూఫ్ అని అడిగాడు కదా. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏమి ఇస్తున్నారో క్వశ్చన్ నెంబర్ 3 కింద ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అది రాయాలి. ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కనుక ఆధార్ కార్డ్ అయితే సో ఆ ఆధార్ కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే రాయాలి ఐడి నెంబర్ దగ్గర. సో రూల్ ప్రకారంగా వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ కంప్లీట్ నెంబర్ ఆఫ్ ద ఆధార్. సో లాస్ట్ 4 డిజిట్స్ రాయాలి. వేరే ఐడి కార్డు ఉంటే దాని ఐడి నెంబర్ కంప్లీట్గా రాయవచ్చు. దాని కింద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ద ఐడి కార్డ్. ఇందులోనే రోమన్ నెంబర్ 2 సెక్షన్ 1 రోమన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 4 కనుక చూస్తే అడ్రస్ ప్రూఫ్ ఏం సబ్మిట్ చేశారో అది రాయాలి. అండ్ దీని కింద ఫిఫ్త్ది ఏముందంటే మీరు జిఎస్టీ రిజిస్టర్ చేసుకున్నారా, చేసుకుంటే GSTIN నంబర్ అది రాయాలి. 6th సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 2 కింద 6th క్వశ్చన్ కనుక మనం చూస్తే CKYC అంటే సెంట్రల్ కేవైసీ రిజిస్టరీ. ఆ సెంట్రల్ కేవైసీ రిజిస్టరీ కనుక మనం చేసుకొని ఉంటే దానికి ఒక నంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. అయితే సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 3 చూడండి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆఫ్ లైఫ్ టు బి అష్యూర్డ్ అంటే చైల్డ్. సో ఈజ్ ద చైల్డ్ ఈజ్ స్టడీయింగ్, ఎస్ ఆర్ నో. ఇఫ్ ఎస్ ఏ క్లాసు, దాని తర్వాత టైప్ ఆఫ్ కోర్స్ ఏంటి, దాని తర్వాత సబ్మిట్ ద లేటెస్ట్ స్కూల్ రిపోర్ట్ కార్డ్ ఉంటుంది కదా అది సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ స్కూల్ గోయింగ్ ప్రూఫ్ ఈజ్ రిక్వైర్డ్. దాని తర్వాత సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 4 చూడండి, ఆక్యుపేషన్ ఆఫ్ ద ప్రపోజర్ అని ఇచ్చారు. సో ఈ ఆక్యుపేషన్ ప్రపోజర్ వచ్చేసి దాని కింద క్వశ్చన్స్ 7 ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో వీటికి ఆన్సర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రజెంట్ ఆక్యుపేషన్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దాని తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్పెసిఫిక్గా రాయాలి. అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది రాయడం కాకుండా స్పెసిఫిక్గా డిగ్రీ పేరు ఇవ్వాలి. ప్రజెంట్ ఆక్యుపేషన్లో ఏముంటుంది, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, బిజినెస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీ. సో ఏదైతే రాయాలి. దాని తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు ఎంప్లాయీ అయితే శాలరీ ఉంటుంది, బిజినెస్ అయితే బిజినెస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీ అయితే సెల్ఫ్ ఎంప్లాయీ, లేకపోతే కమిషన్, ఇట్లాంటివి సోర్సెస్, ఆ సోర్స్ యొక్క డీటెయిల్స్ రాయాలి. సో నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఎంప్లాయర్, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, బిజినెస్ అయితే సెల్ఫ్ ఎంప్లాయీ అయినా సెల్ఫ్. సో మిగతా కేసెస్లో కంపెనీ పేరు రాయాలి. సో క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 4 కనుక చూస్తే నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఎంప్లాయర్, సో ఆ కంపెనీ పేరు రాయాలి.
ఇందులో క్వశ్చన్ నెంబర్ 5 కనుక చూస్తే ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఆయన చేసే పని ఏంటిది? టీచింగా, లేకపోతే ప్రోగ్రామింగా, ఐటీ డెవలప్మెంటా, ఏదైతే అది, డాక్టర్, లాయర్. సో నేచర్ ఆఫ్ డ్యూటీస్ క్వశ్చన్ నెంబర్ 5 కింద రాయాలి. దాని మీద కూడా ప్రీమియం డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత 6th వచ్చేసి లెంత్ ఆఫ్ సర్వీస్, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. దాని తర్వాత 7th వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఎంత. సో ఇప్పుడు మనం చెప్పేది సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 5 చూడండి, అదర్స్ అని ఇచ్చారు ఇక్కడ. దీంట్లో 1, 2, 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపోజర్ ఏమైనా హజార్డస్ ఆక్యుపేషన్లో కానీ, లేకపోతే డేంజరస్ యాక్టివిటీ ఉన్న ఆక్యుపేషన్లో కానీ, రిస్క్ ఉన్న ఆక్యుపేషన్లో కానీ ఉన్నాడా? ఉంటే డీటెయిల్స్ రాయాలి, అదర్వైజ్ నో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అతని మీద క్రిమినల్ కానీ సివిల్ అఫెన్సెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఏమైనా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా? ఎస్ అయితే దాని డీటెయిల్స్ రాయాలి, అదర్వైజ్ నో. మెజారిటీ కేసెస్లో నోనే ఉంటుంది. థర్డ్ వచ్చేసి పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్, ఎస్ ఆర్ నో. సో పొలిటికల్ ఎక్స్పోజ్ పర్సన్ అనేది యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఉంటుంది. సో అది ఒకసారి మీరు చదువుకోండి. సో ఎస్ ఆర్ నో అనేది ఆన్సర్ ఉంటుంది. ఎస్ అయితే డీటెయిల్స్ రాయాలి, ఏ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నాడు అనేది. దాని తర్వాత సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 6 చూడండి, ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఆఫ్ మైనర్ లైఫ్. అంటే ఆ పిల్లాడి పేరు మీద ఏదైతే పాలసీ ఇప్పుడు తీసుకుంటున్నారో అతని పేరు మీద ఏమైనా ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉన్నాయా, వాటి డీటెయిల్స్ ఈ కాలం మొత్తం ఫిలప్ చేయాలి. పాలసీ నెంబరు, టేబుల్ అండ్ టర్మ్, ఏ బ్రాంచ్లో తీసుకున్నారు. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ అడిగారు. 1 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి దాని కింద. సో అది ఫిలప్ చేసేయాలి. అది మన బాండ్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. ఆ బాండ్ పేపర్ చూసి ఇది ఫిలప్ చేసేయచ్చు. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ ప్రీమియం రిసిప్ట్ మీద కూడా ఉంటుంది. దాని తర్వాత రోమన్ నెంబర్ 6 కింద 11 చూడండి, క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, హ్యాస్ ఏ ప్రపోజల్ ఆన్ యువర్ లైఫ్ మేడ్ టు ఎనీ ఆఫీస్ ఆఫ్ ద కార్పొరేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఎవర్ బీన్. దీని కింద ABCD 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఏ వచ్చేసి ఎప్పుడైనా పాస్ట్లో ఎప్పుడైనా ప్రపోజల్ డిఫర్ చేయడం కానీ, విత్డ్రా చేయడం కానీ, డ్రాప్ చేయడం కానీ, డిక్లేర్ చేయడం కానీ జరిగిందా? మెజారిటీ కేసెస్లో ఈ ఆన్సర్ నో. ఎస్ అయితే దాని డీటెయిల్స్ రాయాలి. ఇందులో 11 కింద B కనుక చూస్తే ఎక్స్ట్రా ప్రీమియం కానీ, లీన్ ఇంపోజ్ కానీ ఏమైనా చేశారా? ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో. దాని తర్వాత సెక్షన్ 1లో మనము 11 కింద C క్వశ్చన్ చూడండి, యాక్సెప్టెడ్ విత్ ఎక్స్ట్రా టర్మ్. అంటే ఎక్స్ట్రా టర్మ్స్ అండ్ కండిషన్ ఏమైనా ఇంపోజ్ చేశారా? ఎస్ ఆర్ నో. దాని తర్వాత D వచ్చేసి ఎప్పుడైనా మన సైడ్ నుంచి, అంటే కస్టమర్ సైడ్ నుంచి కార్పొరేషన్ యొక్క పాలసీ ప్రపోజల్ రిజెక్ట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. అలాగే ఇప్పుడు సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 7 చూడండి. ఇది వచ్చేసి పాలసీ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్, అదే బ్రదర్స్, సిస్టర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డీటెయిల్స్ రాయాలి. ఓకే, ఇదంతా రాసిన తర్వాత కింద వచ్చేసి మొబైల్ నెంబర్ ఆఫ్ ద ప్రపోజర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్గా కమ్యూనికేషన్, ప్రీమియం రిమైండర్ రిసిప్ట్స్ మెసేజ్ కానీ ఇవన్నీ వీటికి మనం పంపిస్తాం కాబట్టి ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా రాయండి. ఓకే, దాని తర్వాత ఈ పార్ట్ 1 ఇక్కడితో అయిపోతుంది. సెక్షన్ 1 ఇక్కడితో అయిపోతుంది ప్రపోజల్ ఫామ్లో. ఇక్కడ వెంటనే మనము సైన్ తీసుకోవాలి. ఓకే, ఈ ఆరెంజ్ మార్క్ అనిపిస్తుంది కదా, ఇక్కడ సైన్ తీసుకోవాలి. సో ప్రపోజల్ ఫామ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. అందులో పార్ట్ 1 వచ్చేసి అదే 4 సెక్షన్స్. సెక్షన్ 1 వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్ అండ్ లైఫ్ టు బి ఇష్యూడ్ అనుకున్నాము. దీని కింద ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి సైన్ తీసేసుకుంటాము. అలాగే ఇప్పుడు సెక్షన్ 2 చూడండి, ప్రపోజ్ ప్లాన్. ఈ ప్రపోజ్ ప్లాన్ డీటెయిల్స్, ఏ ప్లాన్ తీసుకున్నారు, టర్మ్ ఎంత, ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంత, దాని తర్వాత సమ్ అష్యూడ్ ఎంత, ఈ డీటెయిల్స్, ఈ క్వశ్చన్స్ అడిగారు కదా, ఈ కాలం ఫిలప్ చేసేస్తే, ఈ టేబులర్ ఫామ్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ. సో సెక్షన్ 2లో
ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్, అది సేవింగా రిస్క్ కవరా లేకపోతే సేవింగ్ అండ్ రిస్క్ కవరా ఏదైతే టిక్ చేయాలి. ఇందులో సెక్షన్ 2లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్లాన్ డీటెయిల్స్, ఏదైతే మనం అనుకున్నామో ఆ డీటెయిల్స్, ఆ ప్లాన్ ఏదైతే అనుకున్నామో ఆ డీటెయిల్స్ ఈ టేబులర్ ఫామ్లో ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత ఈ సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 2 కింద బి క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎస్ఎస్ అంటే శాలరీ సేవింగ్ స్కీమ్ వాళ్ళది. అంటే శాలరీ కటింగ్ కనుక పెట్టుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన పిఏ కోడ్ ప్లస్ వాళ్ళ ఎస్ఆర్ నెంబర్ ఆర్ బ్యారేజ్ నెంబర్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఓకే. దాని తర్వాత సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 3 చూడండి. టు బి ఆన్సర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఆధార్ స్తంభ్ కానీ ఆధార్ శీల కానీ ఆ పాలసీ తీసుకునే వాళ్ళు ఈ పర్టికులర్ క్వశ్చన్ నెంబర్ 3ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఆధార్ శీల ఆధార్ స్తంభ్ పర్ ఈచ్ క్యాండిడేట్ మ్యాక్సిమం 3 lakhs మాత్రమే ఇస్తాము. సో అదర్వైజ్ ఇది నాట్ అప్లికబుల్ వేరే ప్లాన్ కేసెస్లో. దాని తర్వాత సెక్షన్ 2లో 4 చూడండి, సెటిల్మెంట్ ఆప్షన్. ఈ సెటిల్మెంట్ ఆప్షను మెచ్యూరిటీ సెటిల్మెంట్ ఆప్షన్ కానీ లేకపోతే డెత్ బెనిఫిట్ సెటిల్మెంట్ ఆప్షన్, అంటే ఒకేసారి కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years అలా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది కావాలా వద్దా, ఎస్ ఆర్ నో. సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 5 చూడండి, సైమల్టేనియస్ ప్రపోజల్. దీంట్లో ఏ వచ్చేసి సెల్ఫ్, అదే తన మీద ఎవరైతే లైఫ్ టు బి అష్యూర్డ్ ఉన్నారో తన పేరు మీద ఏమన్నా ఇంకో పాలసీ వేరే బ్రాంచ్లో కానీ ఈ బ్రాంచ్లో కానీ ఇస్తున్నారా. దాని తర్వాత బి వచ్చేసి పేరెంట్స్ పేరు మీద కానీ సిబ్లింగ్ పేరు మీద కానీ ఏమైనా ఇస్తున్నారా సేమ్ టైంలో. సో ఎస్ ఆర్ నో, ఈ అన్నిటి క్వశ్చన్కి ఆన్సర్లని ఎస్ ఆర్ నో అనే ఉంటుంది. సో అది రాయాలి, ఫేస్ అయితే దాని డీటెయిల్స్ రాయాలి. ఓకే. దాని తర్వాత సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 6 చూడండి, కన్సెంట్. ఈ ప్లాన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మీకు అర్థమయ్యాయా, ఎస్. దాని తర్వాత బి వచ్చేసి ఏజెంట్ ఈ ప్లాన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మీకు అర్థమయ్యేలా చెప్పాడా, ఎస్. దాని తర్వాత సెక్షన్ 2లో 7th రోమన్ నెంబర్ 7 చూడండి, బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, అది రాసేస్తాము, దాని ప్రూఫ్ పెడతాము. దాని తర్వాత 8th వచ్చేసి రోమన్ నెంబర్ 8 ఎల్ఐసి పోర్టల్ ఏమైనా రిజిస్టర్ చేసుకున్నారా, ఎస్ అయితే దాని యొక్క కస్టమర్ ఐడి రాయాలి. దాని తర్వాత ఇక్కడితో సెక్షన్ 2 అయిపోతుంది. సో ఇక్కడ మనము సైన్ తీసుకోవాలి. ఈ సెక్షన్ 2 అయిపోయిన తర్వాత రైట్ సైడు బాటంలో సిగ్నేచర్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు సెక్షన్ 3. సెక్షన్ 3లో హెల్త్ హ్యాబిట్స్ ఆఫ్ ద లైఫ్ టు బి అష్యూర్డ్, ఇవి డీటెయిల్స్ రాయాలి. హైట్, వెయిట్, దాని తర్వాత అతని యొక్క హెల్త్ హిస్టరీ, హెల్త్కి సంబంధించిన క్వశ్చన్స్ నేను చదివితే అర్థమైపోతుంది. ఆన్సర్లన్నీ ఎస్ ఆర్ నో ఉంటుంది. ఎస్ అయితే దాని డీటెయిల్స్ రాయాలి. ఓకే. ఏమైనా ఎస్ అని రాస్తే ఈ ఎఫ్ అనే క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ ఏ డిసీజు ఏంటి, డయాగ్నైజ్ అయిన టైము అవన్నీ ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. దాని తర్వాత సెక్షన్ 3లో రోమన్ నెంబర్ 2 చూడండి, వాట్ హ్యాస్ బీన్ యువర్ యూజువల్ స్టేట్ ఆఫ్ హెల్త్ అన్నాడు. నార్మల్లీ గుడ్ ఉంటుంది ఇది. ఓకే. దాని తర్వాత సెక్షన్ 3లో 3rd రోమన్ నెంబర్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఫ్యామిలీ యొక్క హెల్త్ హిస్టరీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డీటెయిల్స్ రాయాలి. దాని తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, లివింగ్, డెత్, సో ఆ బ్రదర్ సిస్టర్ ఒక ఏజ్, వాళ్ళ స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది ఇక్కడ రాయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడతో 3rd సెక్షన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో సైన్ తీసుకోవాలి. ప్రతి సెక్షన్ తర్వాత ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ తీసుకోవాలి. ఈ సిగ్నేచర్ అన్ని ప్రపోజర్, ఇది మైనర్ లైఫ్ కాబట్టి ప్రపోజర్ అంటే ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళే సైన్ చేయాలి. సో సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద ప్రపోజర్ అని ఉంటుంది నీట్గా అది. దాని తర్వాత 4th పార్ట్ వచ్చేసి డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ వచ్చేసి అతని యొక్క ప్రపోజర్ పేరు, దాని తర్వాత ఇక్కడ సిగ్నేచర్. ఈ డిక్లరేషన్ ఈ ఆరెంజ్ మార్క్ ఉంది కదా, ఇక్కడ సైన్ తీసుకుంటే సరిపోతుంది. సో దీంతో ప్రపోజల్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంగ్లీష్ రాని వాళ్ళు వర్నాక్యులర్ లాంగ్వేజ్లో సైన్ చేస్తే డిక్లరేషన్ సైన్ ఇక్కడ తీసుకోవాలి. సో ఇల్లిటరేట్ కేసెస్లో డిక్లరేషన్ సైన్ ఇక్కడ తీసుకోవాలి. ఓకే. దాని తర్వాత సెక్షన్ 45, సెక్షన్ 41 వీటి గురించి ఇక్కడ ఒక సిగ్నేచర్ కావాలి. దాని తర్వాత ఇక్కడ సైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ. దాని తర్వాత ఫర్ మైనర్
మైనర్ లైఫ్స్ ఓన్లీ, మైనర్ లైఫ్స్ అని ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రపోజర్, ఆల్ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రపోజర్ ఓన్లీ ఇక్కడ. దాని తర్వాత అడెండమ్ ఫర్ ద ప్రపోజల్, ఇక్కడ సైన్ తీసుకోవాలి. దీని తర్వాత జీవన్ తరంకు సంబంధించినది, జీవన్ తరంలో ఆప్షన్ని బట్టి ఇక్కడ సైన్ తీసుకోవాలి ప్రపోజల్ది. సో ఇక్కడతో అయిపోతుంది. ఇక మిగతాది ఏమైనా మనకు అవసరం ఉంటే ఈ సెటిల్మెంట్ వాటికి సంబంధించిన అటెండమ్స్ ఉన్నాయి, అవి కూడా మనం సైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మోరల్ హజార్డ్ రిపోర్ట్, దాని తర్వాత షూటబిలిటీ క్వశ్చన్, మోరల్ హజార్డ్ రిపోర్ట్ ఆర్ ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, దాని తర్వాత షూటబిలిటీ క్వశ్చనర్. ఇంతటితో ఈ ఫామ్ అయిపోతుంది.